హరి ఓం హరికి ఓం హరికి ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ ఎంతో శుభదినమైన రోజు. మన ఎలైనైనా ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేశాడు. మరి ఇవాళ ఆయన లోటు లేకుండానే ఇవాళ కూడా మరి ఆయన ఆరాధన పదమ ఆరాధన విధి, ఆయన ఆరాధన కూడా ఆయన ఉన్నట్టుగానే జరుగుతున్నది. అందుకని ఎవరైనా చేసింది పోదు, చెయ్యంది మాత్రం రాదు అన్నారు. ఎవరన్నారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. ఆయన చేసి ఉన్నాడు. ఎంతమంది గురువులను ఈ కొత్తపాలెనికి తీసుకొచ్చాడు ఆయన. ఎంతమంది చేతనో సత్సంగాలు చెప్పించాడు. మరి 4 నెలలు చాత్రమోసం కూడా చక్కగా ఆయన చేశాడు. అందుకని ఆయన ఉన్నా లేకపోయినా ఉన్నట్టే. కొంతమంది గురువులు ఉన్నా లేకపోయినా ఉన్నట్టే, ఎందుకంటే చేసి ఉన్నారు కనుక వాళ్ళు ఇక్కడే ఉంటారన్నమాట. ఆయన ఎక్కడికి పోలేదు. కానీ కొత్తపాలెం పుర ప్రజలందరూ కూడా చేయూతగా, అందరూ కూడా అనుకూలంగా, మరి వాళ్ళందరూ కూడా ఒక తాడు మీద నడుస్తుంటారు. అందుకని ఇవాళ ఈ కార్యక్రమం కూడా, ఇంత కార్యక్రమం కూడా జరగటానికి కారణం మరి కొత్తపాలెంలో ఉన్న పుర ప్రజలందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడ ఉన్న తేజీ మీద కూర్చున్న అధ్యక్షుడు స్వామివారికి నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడ ఉన్న ఆర్యులందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడ ఉన్న అయ్యోళ్ళందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడ ఉన్న అమ్మోళ్ళందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. మా గురువుగారు అనంత సుబ్బయ్య గారు మాచవరం, మా గురువు గారికి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము ఈ మానవ జన్మకి, ఈ మానవ జన్మలో ఏం సాధిస్తున్నాం, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అనేది ఒకటి మనం తెలుసుకుంటానికే మానవ జన్మకు వచ్చాం. ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకి మనం తెలుసుకోవాలి అంటే ఒక గురువు దగ్గరికి చేరాలి. కానీ మనం దేవుడితో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాము, మనం అన్నీ చేశాం. కానీ ఈ కలిమాయలో పడ్డ తర్వాత అన్నీ మర్చిపోయాము, మాయలో పడ్డాము. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నేను అనేది బంధంలో పడి ఆ బంధంలో మునిగి తేల్తా మర్చిపోయాం. కానీ గురుపాదం బట్టి గురువుగారు చెప్పింది విని పెట్టింది తిని చచ్చినట్టు పడి ఉన్నది సీతయ్య నాయన గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా వాళ్ళ పేరు ఉన్నది. గురి లేనిది, గురువు లేనిది ఏ విద్య కూడా మనకి అవ్వదు. గురువు కావాలి. గురువు కాడికి పోయి మనం ఏం అడుగుతామంటే, నాయనా నాకు జ్ఞానం ఇచ్చిపెట్టరా, నాకు జ్ఞానం కావాలి అని మనం అడుగుతాం. కానీ మనం చేసిన దేవుళ్ళ కాడికి పోయి మనము కొబ్బరికాయలు కొట్టి ఏమని అడుగుతామంటే, నాయనా మా అబ్బాయికి జాబ్ వస్తే 1 నెల జీతం నీకు ఇస్తాము, మా అబ్బాయికి జాబు రావాలా అని మొక్కుంటాం. కానీ ఆయన ఇస్తాడు.
ఎట్లా ఇస్తాడు? మనం చేసిన దేవుడు మనమే పెద్దటి చేసాము, మనమే బీదత్తనం వేసాము, మనమే యజ్ఞాలు చేసాము, మనమే మొక్కుతున్నాం. కానీ మనల్ని చేసిన దేవుడు, మనం దేవుడు చేసిన మనసులని మనమే మళ్ళా పోయి మొక్కుతున్నాం. ఎందుకంటే మనసు నిలవక, ఈ మనసుని మనం పట్టుకోలేక మనసమ్మటే మనం పరిగెత్తుతున్నాం. ఈ మనసుని ఎవరైతే గట్టిగా దాన్ని పట్టుకుంటారో, మనసు, బుద్ధి, చిత్తాన్ని, ఈ మూటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఆత్మ ఎప్పుడు కూడా ప్రకాశంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా శాంతంగా ఉంటారు. ఈ మూటిని వదిలిపెడితే మనం ఇంత దూరం వచ్చి ఇక్కడ విన్నా కానీ ఇక్కడే వదిలిపెట్టిపోతాం. అది మన ఎమ్మటి రాదు. ఎందుకు వస్తుంది? మనసు లేదు కదా, మనం ఏడే కూర్చున్నాము, అది ఎక్కడికో పోతుంది. దానికోసం గురువు కావాలి, గురు సేవ చెయ్యాలి. గురువు సేవ చెయ్యకుండా నాకు గురువుగారు అన్నీ నేర్పాలి అంటే ఒకవేళ నేర్పుతుడు గురువుగారు మంచివాడైతే నేర్పినా కానీ మనకు అబ్బవు. ఎందుకంటే మనసు లేదు కదా, మనసు లేదు కాబట్టి అవి అబ్బవు. ఏ గురువు అయినా గురువులు ఒకటే. గురువు ఏరే మనం భేదం చేయకూడదు. గురువు అన్న తర్వాత అందరూ ఒకటే. గురువుని గురువే అంటున్నామే కానీ గురువులో సద్గురువుని చూడాలి. గురువులో సద్గురు ఎవరిలో ఉన్నాడా, సద్గురు అంటే ఎలా ఉంటాడు అనేది మనం తెలుసుకుంటానికే ఈ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలో కూడా మనం తెలుసుకోలేకపోతే 84 లక్షల జీవరాశుల్లో పడి మనం తన్నుకుంటుంటే వాటికి మనసుంది, ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎరుకులేదే. మరి ఎరుకులేని జన్మలో పడి మనం ఉండటం మంచిదా? అన్నీ తెలిసిన మానవ జన్మలో మనం సేవ చేసి ఇక్కడే మనం ఏదో తెలుసుకుంటానికి ఇక్కడే తెలుసుకోవాలి. మానవ జన్మలోనే ఏమైనా తెలుసుకోవాలి. దేవుడితో పోరాటం కానీ, గురువుతో పోరాటం కానీ ఈ జన్మలో తెలుసుకుంటేనే నీకు అబ్బుద్ది. నువ్వు ఈ జన్మలో తెలుసుకోలేకపోతే నేను ఎంటున్నాలే, నేను వస్తున్నాలే అంటే ఎవరికి రాదు. గురువు అంటే ఎలా ఉండాలి? గురువు అంటే ఎట్లా ఉండాలి? గురు శిశువుల బంధం ఎలా ఉండాలి? నాగేంద్రం నాయన గారు నమస్కారం పెట్టని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాడు. నమస్కారం తెలియని వాళ్ళకు కూడా వాళ్ళకే నమస్కారం అంటాడు. ఎందుకు అంటున్నాడు అలా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నేర్పుతున్నాడు. గురువుగారే నమస్కారం చేస్తే శిశువుడు ఎందుకు చేయడు? మనం నేర్పాలి కదా అని మరి ఆయన అట్లా ఊరు కూడా తిరిగి సత్సంగాలు పెట్టి మహానుభావుడు. మరి ఆయన అలా చేశాడు. ఆయన కాడ తీసుకున్న ఎల్లైన ఆయన కూడా ఎంతమందో గురువుల్ని తీసుకొచ్చి ఎంతో కొత్తపాలెంలో వైభోగంగా ఒక పండగలాగా ఆయన ఆరాధన జరుపుతాడు. మరి ఇవాళ ఆయనకు కూడా అలాగనే జరుగుద్ది. చేసింది పోదు, చెయ్యండి మాత్రం ఎవరికి రాదు రాదు రాదు. మనం ఉండంగానే ఇది ఉండేది కాదు, ఇది ఎప్పటికైనా పోయేదే, ఇది నిలిచేది కాదు. ఇవాళ ఇక్కడ కాసేపు ఎక్కడో తెలియదు. అలాంటి ఈ జన్మలోనే మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అందరినీ. ఎందుకంటే ఈ జన్మ ఉండేది కాబట్టి మట్టిలో కలిసిపోద్ది, గాలిలో కలిసిపోద్ది. నాది అనేది ఇక్కడ ఏమీ లేదు. వస్తా మనం తీసుకొచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. దీనికి మనం నేను 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 నాది 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 అని మనం పోరాటం ఆడుకున్నా వచ్చిన జన్మ వృధా అయిపోద్ది. కాబట్టి ఇంతమంది కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి, వింటున్నారు కాబట్టి, దాంట్లో ఏదన్నా ఒక మాట చెవులో వేసుకొని పోతే అది మనకు మంచిది. సెంచంబగు జగ శాశ్వతం ఒకటేదిరో, కన్ను మూసి తెరిసే లోపల కలిమి త్రేములు మాయరా, మాయ
సమసారంబురా విధి మనసు నిల్లకట్టలేదురా. మాయ సమసారంబురా ఇది మనసు నిల్లకట్టలేదురా. మట్టి బంక మాటే హిల్లురా విధి అగ్గి బొగ్గైపోవురా. బంక మాటే హిల్లురా విధి అగ్గి బొగ్గైపోవురా. నాది నాది అంటారు వేది మంది కాదురా. నీది అన్నది జగిదిలోనే నీకు ఏమీ లేదురా. శ్రంచలం బగు జగది లోపల శాశ్వతం ఒకటేదిరా. హాలు వీడలు అన్నదమ్ములు అన్నిలో గిల మాయరా. మాయ సమసారంబురా ఇది మనసు నిల్లకట్టలేదురా. రైతు రాజు హనిటే వ్రేదం జీవముండే వరకురా. రైతు రాజు హనిటే వ్రేదం జీవముండే వరకురా. తత్మమర్మము తెలియక నీవు తప్పుతోవలు పోకురా. తత్మమర్మము తెలియక నీవు తప్పుతోవలు పోకురా. చంచలం బగు జగది లోపల శాశ్వతం ఒకటేదిరా. కన్ను మూసి తెరిసే లోపల కలిమిద్రేములు మాయరా. మాయ సమసారంబురా ఇది మనసు నిల్లకట్టలేదురా. ఈ కట్ట మాటిలో కలసిపోతే ఎట్టి వ్రేదము లేదురా. ఈ కట్ట మాటిలో కలసిపోతే ఎట్టి వ్రేదము లేదురా. మీ అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. హరి హో. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.